వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. మనం ఈరోజు ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ గ్రూప్ 1 సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చెక్ చేద్దాం. ముందుగా ఈరోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ ప్రమోట్స్ ఇంటర్నేషనల్ లేబర్ రైట్స్? క్రింది వాటిలో ఏ యుఎన్ఓ ఏజెన్సీ అంతర్జాతీయ కార్మిక హక్కులను ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ ఏ ఐఎంఎఫ్, ఆప్షన్ బి ఐఎంఓ, ఆప్షన్ సి ఐఎల్ఓ, ఆప్షన్ డి ఐసిఏఓ అని ఇచ్చాడు. ఇది మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో 2021లో అడిగిన క్వశ్చన్. అయితే ఈ అంతర్జాతీయంగా కార్మికుల గురించి ప్రధానంగా ఈ హక్కుల కోసం పోరాడే సంస్థ, ప్రోత్సహించే సంస్థ ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం. దీన్నే మనము అంతర్జాతీయ కార్మిక సంస్థ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. అయితే ఇది మనకి 1919లో స్థాపించారు. అంటే ఐఎల్ఓను ఎప్పుడు స్థాపించారు సార్ అంటే 1919లో స్థాపించడం జరిగింది. 1919లో స్థాపించారు అని చెప్పడం జరుగుతుంది. అంటే 1919 ఏప్రిల్లో భాగంగా స్థాపించారు. అయితే ఇది మనకి యుఎన్ఓలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ యొక్క ఐఎల్ఓ అనేది 1946లో యుఎన్ఓలో ఒక సభ్య దేశంగా చేరడం జరిగింది. అంటే ఒక అనుబంధ సంస్థగా, ఒక ప్రత్యేక ఏజెన్సీగా యుఎన్ఓ చేరింది. అంటే 1919లో ఏర్పాటైంది. అంటే మనకి లీగ్ ఆఫ్ నేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దీన్ని నానాజాతి సమితి అంటాం. దాంట్లో భాగంగా ఏర్పాటయ్యేది యుఎన్ఓ అనుబంధ సంస్థగా 1946లో ఇది చేరడం జరిగినదిగా మనము చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ యొక్క ప్రెసెంట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే జెనీవా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే జెనీవా అనే దేశంలో ఉండడం జరుగుతుంది. స్విట్జర్లాండ్. జెనీవా ఏ దేశంలో ఉంది సార్ అంటే స్విట్జర్లాండ్ లో కాలాదుగా చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనకి దీని యొక్క అధికారిక భాషలు గతంలో అడిగాడు మనకి. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఐఎల్ఓ ఏది సార్ అంటే దీని యొక్క అధికార భాషలు ఏమున్నాయి? లాంగ్వేజ్ ఆఫ్ ఐఎల్ఓ ఈజ్ ఏది సార్ అంటే ఇంగ్లీష్. ఏది సార్ అంటే మనకి ఇంగ్లీష్. అండ్ దాని తర్వాత స్పానిష్. ఇంగ్లీష్ తర్వాత మనకి స్పానిష్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఫ్రెంచ్ అనేది కూడా దీని అధికారిక భాష అనేది ఉండడం జరుగుతుంది. అంటే దీని యొక్క ఐఎల్ఓ యొక్క ప్రధాన భాషల్లో మనకి ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ అనేది ప్రధానంగా ఉండడం జరుగుతుంది. అయితే దీని యొక్క హయ్యర్ అథారిటీని లేదా అత్యున్నత అధికారిని ఏమంటాం సార్ అంటే డైరెక్టర్ జనరల్ గా పిలవడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఐఎల్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు సార్ అంటే గిల్బర్ట్ హుంగ్బో అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. గిల్బర్ట్ హుంగ్బో అనే వ్యక్తి ప్రజెంట్ ఈ యొక్క ఐఎల్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ గా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అంతర్జాతీయంగా ఈ కార్మిక సంఘాలకు సంబంధించి ఇది పోరాటం వలన దీనికి 1969లో దీనికి నోబెల్ అవార్డు కూడా లభించడం జరిగినది. దీనికి 1969లో నోబెల్ అవార్డు ఏ విభాగంలో వచ్చింది సార్? శాంతి విభాగంలో దీనికి రావడం జరిగింది. ఏదానికి? ఈ యొక్క ఐఎల్ఓకి. ఓకే, నేటి క్వశ్చన్ అడుగుతున్నా చూడండి అన్న. ఐఎల్ఓలో మొత్తం సభ్య దేశాలు ఎన్ని? ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అన్న. ఐఎల్ఓ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. దీంట్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత? ఒకటి చెప్తున్నా, చాలా మంది మన ఛానల్ ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ మేము అడిగే క్వశ్చన్లకు మాత్రం చాలా తక్కువ మంది ఈ కామెంట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో, మేము అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నీ గతంలో రాబోయే ఎగ్జామ్ లో క్వశ్చన్ మేము అడిగేది. కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రజెంట్ ఈ క్వశ్చన్ ఏంటి సార్, ఈ రోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే
ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎన్ని అని అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నా మనం. విచ్ ఈస్ ది ఓవరాల్ లెంత్ ఆఫ్ గోల్డెన్ కారిడార్ ఇన్ ఇండియా? దీని యొక్క తెలుగులో క్వశ్చన్ ఏంటి సార్ అంటే, భారతదేశంలో స్వర్ణ చతుర్భుజి ఏది సార్ అంటే, స్వర్ణ చతుర్భుజి కారిడార్ అనేది ఉండడం జరుగుతుంది. కారిడార్ అనేది ఉంది. దీని యొక్క మొత్తం పొడవు ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్, రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్ ఇది. 2021లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. రీసెంట్ గా ఏపీ తెలంగాణలో జరిగిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఈ గోల్డెన్ కారిడార్ లేదా ఈ స్వర్ణ చతుర్భుజి పథకం గురించి మనకు అడగడం జరిగినది మనకి ఏదైనా. అయితే గోల్డెన్ కారిడార్ సంబంధించిన క్వశ్చన్ లెంత్ ఎంత అన్నాడు? ఆప్షన్ ఏ 7,956 కిలోమీటర్, ఆప్షన్ బి 6,033 కిలోమీటర్, ఆప్షన్ సి 4,088 కిలోమీటర్, ఆప్షన్ డి 5,846 కిలోమీటర్లు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 5,846 కిలోమీటర్లు అనేది దీని యొక్క లెంత్ గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ గోల్డెన్ కారిడార్ అనేది యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే, మనకి భారతదేశంలో ముఖ్యమైన 4 ప్రాంతాలు అంటే 4 మహానగరాలను కలుపుతూ వీటిని భారతదేశంలోని ఏది సార్ అంటే 4 లైన్స్ 6 లైన్లతో అనుసంధానం చేయడం. అంటే భారతదేశంలో ప్రధానమైన 4 నగరాలను కలుపుతూ 4 and 6 లైన్లను అనుసంధానం చేయడం. ఏదేది సార్ అంటే మనకి ఢిల్లీ కలకత్తా అండ్ చెన్నై అండ్ ఇక్కడ మనకి ముంబై. ఈ 4 ప్రాంతాల కలుపుతూ మన భారతదేశంలో ఉన్న 4 లైన్ అండ్ 6 లైన్ ని అనుసంధానం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మనకి వీటిని ఇది కూడా అడిగేటన్నా వీటి యొక్క లెంత్ కూడా అడగడం జరిగింది. అది ఢిల్లీ కోలకత్తా మధ్య 1453 కిలోమీటర్ ఉంటుంది. ఢిల్లీ కలకత్తా మధ్య 1453 కిలోమీటర్లు అండ్ కలకత్తా చెన్నై మధ్య 1684 కిలోమీటర్లు అండ్ ముంబై చెన్నై మధ్య మొత్తం చూసుకుంటే 1290 కిలోమీటర్లు. ఎంత సార్ అంటే 1290 కిలోమీటర్లు అండ్ ఢిల్లీ ముంబై మధ్య 1419 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవి 4 కలిపితే మనకి 5,846. గతంలో ఇక్కడ నుంచి అడిగిన ఇంకో క్వశ్చన్, ఈ గోల్డెన్ కారిడార్ లో లేదా స్వర్ణ చతుర్భుజంలో పొడవైనది ఏది, పొడవైన భుజం ఏది అని కూడా గతంలో ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది మనకి ఏదైనా. అయితే దీంట్లో పొడవైనది ఏది సార్ అంటే మనకి కలకత్తా చెన్నై మధ్య ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఈ గోల్డెన్ కారిడార్ అనేది 12 రాష్ట్రాలు అండ్ ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా పోవడం జరుగుతుంది. కేంద్ర పాలిత ప్రాంతం గుండా ఇది పోవడం జరుగుతుంది మనకి. ఇది అంటే 12 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతం ఒకటి ఏది సార్ మనకి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం, గుర్తుపెట్టుకోండి. ఆ 12 రాష్ట్రాలు మనం తర్వాత చూద్దాం మనము ఇది. ఓకే, అయితే ఈ 12 రాష్ట్రాలు అత్యంత దూరం ప్రయాణించేది ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్. అతి ఎక్కువ దూరం ఏ రాష్ట్రంలో ఈ గోల్డెన్ కారిడార్ పోతుంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా మనకి 1014 కిలోమీటర్ పోవడం జరుగుతుంది. అయితే ఈ 1014 కిలోమీటర్ పోతుంది. అతి తక్కువగా ఏ దాంట్లో సార్ అంటే ఢిల్లీలో పోవడం జరుగుతుంది. కేవలం 25 కిలోమీటర్ మాత్రమే ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఇంకో విషయం అంటే దేశంలోనే ఇది అతి పెద్ద ప్రాజెక్ట్, అంటే భారతదేశంలోనే ఇది అతి పెద్ద ప్రాజెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. అదే వరల్డ్ లో చూసుకుంటే ఈ గోల్డెన్ కారిడార్ అనేది 5వ అతి పెద్ద ప్రాజెక్ట్ అని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం. అయితే ఈ పథకం ఏ దాని కింద అమలు చేశారు సార్? దీన్ని నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే పేరుతో పిలుస్తారు. నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద
1998లో ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది అప్పటి ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే ఈ ప్రణాళిక దీన్ని ప్రకటించారు మనకి. ఇది మొత్తం కూడా ఎన్ని దశలు సార్ అంటే 7 దశల్లో ఈ పథకం అనేది ఉండడం జరుగుతుంది. దాంట్లో మొదటి దశలో రూపకల్పన చేసిందే, దీంట్లో ఫస్ట్ స్టేజ్ లో రూపకల్పన చేసిందే ఈ గోల్డెన్ కారిడార్ లేదా స్వర్ణ చతుర్భుజి అనే పథకం. దీన్ని ఈ మొదటి దశ అనేది 1999లో ప్రారంభమైంది మనకి. 1999లో రూపకల్పన చేస్తే ఇది 2001 నుంచి ప్రారంభం అవడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో. అప్పటి నుంచి మనకి ఇది 2011, 2013 అంటే దీంట్లో 3 2011లో పూర్తయ్యాయి అండ్ ఒకటేమో 2013లో పూర్తి అవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా ఏ దాని ఆధ్వర్యంలో నడుస్తుంది సార్ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇది మొత్తం కూడా నడవడం జరుగుతుంది ఈ యొక్క రోడ్లకు సంబంధించిన ఇది. కాబట్టి స్వర్ణ చతుర్భుజి పథకం అంటే ఏమిటి, ఎప్పుడు ప్రారంభించారు, ఎన్ని దశల్లో ఏ దశలో ఇది ఉండడం జరుగుతుంది, అది మొత్తం పొడవు ఎంత మనకి, ఓకేనన్నా మొత్తం పొడవు ఎంత మనకి అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అండ్ దాంతో పాటు ఎప్పుడు ప్రారంభించారు ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్, ఏది నిర్వహిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్, ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. అయితే నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో సభ్య దేశాల సంఖ్య ఎంత, సభ్య దేశాల సంఖ్య ఎంత? మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న, మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూస్తున్నారు, దాంతో పాటు లైక్ కూడా చేయడం జరుగుతుంది. కానీ మేము అడిగే క్వశ్చన్ చాలా తక్కువ మంది సమాధానం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానం తెలియజేయండి. మీరు సమాధానం తెలియజేసే కొద్దీ మేము ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. అండ్ త్వరలో కానిస్టేబుల్ కి సంబంధించినవి అండ్ డిఎస్సి కి సంబంధించినవి అండ్ దాంతో పాటు మనకి మన దీనికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్లు కూడా తొందరలో మీకు ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా తీసుకురాబోతున్నాం. ఓకే, కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఏంటి సార్ అంటే మనకి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వాస్ లాంచ్డ్ ఆన్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మన ప్రింటింగ్ మిస్టేక్ కొద్దిగా తప్పు పడింది చూడండి అన్న, ప్రింటింగ్ మిస్టేక్, దీన్ని పట్టించుకోవద్దు. మనకి దీని యొక్క ఇదేంటి సార్ అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకం ఎప్పుడు ప్రారంభించబడినది అని దీని యొక్క క్వశ్చన్. అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పథకం, తరచుగా అన్ని రకాల ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ కూడా ఇది. అయితే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అనేది మనకి ఎప్పుడు ప్రారంభించిన క్వశ్చన్ అడిగాడు. ఇది RRB NTPS లో 2021లో అడిగిన క్వశ్చన్. అండ్ ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ ఆగస్టు 15, 2015 అండ్ ఆగస్టు 15, 2014 అండ్ ఆగస్టు 28, 2014, ఆగస్టు 28, 2015 అని ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 2014 ఆగస్టు 28వ తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగినది. ఇక్కడ 2 రకాల క్వశ్చన్లు ఉంటేనన్నా కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీన్ని ప్రకటించింది మాత్రం 2014 ఆగస్టు 15న దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. కానీ ఎప్పుడు ప్రారంభమైంది సార్ అంటే 2014 ఆగస్టు 28న ప్రారంభించబడడం జరిగింది. అంటే స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఈ జన్ ధన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగినది, ప్రకటించడం జరిగినది. అదే ఆగస్టు 28న దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క నినాదం ఏంటి సార్ అంటే మేరా ఖాతా. దీని యొక్క నినాదం ఏంటి సార్ అంటే మేరా ఖాతా. ఓకే, దీని యొక్క నినాదం చూడండి అన్న ఎంత బాగుంటుందో, మేరా ఖాతా భాగ్య విధాత. మేరా ఖాతా భాగ్య విధాత అనేది దీని యొక్క నినాదంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. అంటే నా ఖాతా సంపదను సృష్టించేవాడు లేదా సృష్టిస్తుంది అనేది దీని యొక్క సంబంధం, దీని యొక్క ఇది. అయితే ప్రజెంట్ జన్ ధన్ యోజన కార్యక్రమం 2024 సంవత్సరాల నాటికి ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పథకం కూడా. అంటే ఈ పథకం కింద అందరికి కూడా మనకి ఏం చేస్తారు సార్ అంటే జీరో అకౌంట్స్ ని అందజేయడం జరుగుతుంది. అంటే జీరో అకౌంట్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ అనేవి కూడా దీని నుంచి ఇచ్చేసుకోరు.
అండ్ దాదాపుగా చూసుకుంటే 54.66 కోట్ల బెనిఫిటర్స్ దీంట్లో ఉన్నారు. అంటే ఇటీవల మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకటించిన దాని ప్రకారం 54.66 కోట్ల మంది బెనిఫిటర్స్ జన్ధన్ యోజన కింద ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ జన్ధన్ యోజనలో చూసుకుంటే దాదాపుగా మనకి ఈ ఖాతాల్లో 55% పైగా మహిళలు దీంట్లో ఉన్నారు. అంటే ఇటీవల వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ జన్ధన్ ఖాతాలో దాదాపుగా 55% అబోవ్ ఎవరు ఉన్నారు నాన్న, మహిళలు ఉండడం జరుగుతుంది. ఈ జన్ధన్ యోజన పథకం కింద ఎవరైతే అకౌంట్ కలిగి ఉంటారో వాళ్ళకి 1,00,000 రూపాయలు ప్రమాద బీమా కూడా ఉంటుంది. ఓకే, ప్రమాద బీమా అంటే ఎల్ఐసి కూడా ఉండడం జరుగుతుంది, ప్రమాద బీమా. అండ్ దాని తర్వాత 30,000 రూపాయలు సాధారణ బీమా కవరేజ్ కూడా ఉండడం జరుగుతుంది, 30,000 రూపాయలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నన్న క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, మనం ఏ దాన్ని క్వశ్చన్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ చదవడం కూడా మనకి చాలా ఇదిగా ఉండాలి, లేదంటే అవునా కాదా అనే చిన్న డేట్ ఇక్కడ చూడండి. మనకి ఏది మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన వాస్ లాంచ్డ్ ఆన్ ఇచ్చాడు. లాంచ్ అంటే ప్రారంభించిన రోజు ఇప్పుడు ఆగస్టు 28, 2014, కానీ ప్రకటించిన రోజు ఆగస్టు 15, 2014. అంటే ఇక్కడ 2 ఆప్షన్లు ఇచ్చాడు. కాబట్టి కొంచెం జాగ్రత్త. పథకం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది, అండ్ దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పాటలిపుత్రానికి which of the following was the capital of Magadha for several years before it was shifted to Pataliputra? అంటే పాటలిపుత్ర మార్చడానికి ముందు మగధ యొక్క రాజధాని అనేక సంవత్సరాల పాటు క్రింది వాటిలో ఏది ఉంది అని ఇచ్చాడు. అంటే పాటలిపుత్రం ముందు అనేక సంవత్సరాల పాటు ఈ మగధ రాజధానిగా ఏది కొనసాగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. 2022లో అడిగాడు. ఓకే, చాలా సార్లు అడిగాడు. మనకి చూడండి క్వశ్చన్ డిఫరెంట్ గా అడగడం జరిగింది, అందరిలాగా కాకుండా. ఏ రాజు కాలంలో ఇది చేశారు ఏంటి అని అడగట్లే, డైరెక్ట్ దానికి ముందు రాజధాని అని అడిగాడు. కానీ ఆప్షన్ ఏ పాట్నా, ఆప్షన్ బి నలంద, ఆప్షన్ సి రాజగృహ, ఆప్షన్ డి గయా. దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే రాజగృహ అనేది. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ 2022లో అడిగాడు. ఒకసారి మనము ఈ యొక్క పాటలిపుత్రను దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. ఈ మగధను కేంద్రంగా పరిపాలించిన రాజ్య వంశాలు కొన్నాం. మగధను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రాజ్యాలు కొన్ని ఉన్నాయి. మగధను కేంద్రంగా చేసుకొని పరిపాలిన రాజ్యాలు. దాంట్లో మొట్టమొదటి మనకి ఈ యొక్క పురాణాల ప్రకారం చూసుకుంటే బృహద్రథ. ఏది సార్ అంటే బృహద్రథ వంశం అనే పేరుతో పిలుస్తారు. ఈ బృహద్రథ వంశం అనేది మనకి మహాభారతంలో ప్రస్తావించబడినది. మహాభారతంలో ప్రస్తావించడం జరిగినది ఏదాన్ని సార్ అంటే ఈ యొక్క బృహద్రథ వంశం. ఈ బృహద్రథ వంశంలో మొదటివాడు జరాసంధుడు. మొదటివాడు ఎవరు సార్ అంటే జరాసంధుడు అనే రాజు ఉండడం జరుగుతుంది. ఈ జరాసంధుడు తర్వాత ఈ వంశంలో చివరి వాడు ఎవరు సార్ అంటే రిపుంజయుడు. ఎవరు సార్ అంటే మనకి రిపుంజయుడు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఈ రిపుంజయుడు వీళ్ళ యొక్క బృహద్రథ వంశం యొక్క రాజధాని ఏది సార్ అంటే గిరివజ్రం అనేది ఉండడం జరుగుతుంది. అంటే దగ్గరలోనే గిరివజ్రం లేదా రాజగృహాన్ని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ చివరి వారైన రిపుంజయుని చంపి రాజ్యాన్ని స్థాపించాడు ఎవరు సార్ అంటే హర్యాంక వంశరాజు అయిన బింబిసారుడు. ఎవరు సార్ అంటే బింబిసారుడు. హర్యాంక వంశరాజు అయిన బింబిసారుడు సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది రిపుంజయుని చంపి. అయితే ఈ బింబిసారుడుని ఏమంటాం సార్ అంటే సేనియా అనే పేరుతో పిలుస్తాం. ఓకే, సేనియా అనే పేరుతో ఇతను అంగా, కాశీ, కోసల లాంటి కొన్ని రాజ్యాలను ఆక్రమించడం కూడా జరిగింది. ఇతను వివాహాల ద్వారా తన రాజ్యాన్ని కూడా విస్తరింప చేయడం జరిగింది. అయితే ఇతని తర్వాత బింబిసారుడు తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు అజాత శత్రువు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది.
ఈ అజాత శత్రువు అనే వ్యక్తిని మనము భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పితృహంతకుడు అని కూడా పిలుస్తాం. ఇతన్ని కునిక అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ అజాత శత్రువే సోన్ నది ఒడ్డున ఇతను ఈ పాటలీపుత్రంను నిర్మించడం జరిగింది. సోన్ నది ఒడ్డున ఎవరు నిర్మించారన్న? ఈ యొక్క అజాత శత్రు పాటలీపుత్రం అనే నగరాన్ని నిర్మించడం జరిగినది మనకి ఇది నాన్న. అయితే ఇతను నిర్మించిన తర్వాత ఇతని తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు ఇతని కొడుకు అయిన ఉదయనుడు అని రాజు వచ్చాడు. అంటే ఈ యొక్క ఇది మనకి మగధరాన్ని గిరివజ్రం అన్నాం కదా. ఈ యొక్క హర్యాక రాజ్యం రాగానే గిరివజ్రము అండ్ రాజగృహం అనేది వీళ్ళ యొక్క రాజధాని కొనసాగడం జరిగింది. గిరివజ్రం లేదా రాజగృహం అనేది. అండ్ ఎప్పుడైతే అజాతశత్రువు పాటలీపుత్రం నిర్మించాడో సోన్ నది ఒడ్డున, తర్వాత వచ్చిన ఉదయనుడు తన రాజధాని ఎక్కడి నుంచి ఈ రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చడం జరిగినది మనకి ఇతను పాటలీపుత్రాన్ని మార్చడం జరిగినది. కాబట్టి మనకి అనేక సంవత్సరాలు మగధ రాజధానిగా రాజగృహ గిరివజ్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ వంశంలో చివరి వాడు ఎవరు సార్ అంటే నాగదాసకుడు అని పిలుస్తారు. ఈ నాగదాసకుడు ఈ నాగదాసకుడు హర్యాక వంశంలో చివరి వాడు. ఈ నాగదాసుని చంపేసి ఎవరు వచ్చారు సార్ అంటే శిశునాగుడు ఏం చేశాడు? శిశునాగ వంశాన్ని స్థాపించడం జరిగినది. ఇక్కడ చూడండి, నేను ఎందుకు ఇదల్లా చెప్పానంటే ఫస్ట్ రాజధాని ఎవరి కాలంలో ఏముంది, ఎక్కడి నుంచి ఎలాగొచ్చింది, ఎవరు నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, దాని తర్వాత ఏదొచ్చింది అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. కానీ మర్చిపోవద్దు మిత్రమా, ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడలేదు. మనకు ఏదైనా అవకాశం ఒక్కసారి వస్తుంది. ఆ అవకాశాన్ని మనం చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, మీ విజయంలో ఎప్పుడూ మేము మా ఆర్ఎస్ అకాడమీ తోడుగా ఉంటుంది. మీరు చేయాల్సింది ఒకటే, ప్రతిరోజు కూడా మేము చెప్పే నోట్స్ నీట్గా రాసుకోవడం, దాన్ని నీట్గా ఫాలో అవ్వడం ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, రాసి పెట్టుకో. ఇప్పుడు కష్టపడే ప్రతిదీ కూడా మనకి తర్వాత ఏదో ఒక రోజు నీ జీవితంలో నిన్ను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోవద్దు మిత్రమా, నీ కోసం మాత్రమే కష్టపడు. జాబ్ సాధించాలి, నీ లక్ష్యాన్ని సాధించాలంటే రెండిటికి దూరంగా ఉండు. ఒకటి ఫోన్, రెండవది మనుషులకి. అంటే నీకు నువ్వు దూరంగా ఉండు. అంటే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. మన లక్ష్యం పైన నీ దృష్టి సారించు. నేటి క్వశ్చన్ ఏంటి సార్, మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. ఐఎల్ఓలో మొత్తం కూడా ఎన్ని సభ్య దేశాలు కల? ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్న మనము. ఓకే, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ మనీ బిల్లును నిర్వచించారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే డెఫినిషన్స్ ఆఫ్ ది మనీ బిల్? ఓకే, భారత రాజ్యాంగంలో ఈ మనీ బిల్లుకు సంబంధించిన ఆర్టికల్ ఏ ఆర్టికల్ నిర్వచిస్తుంది అని అడిగారు. ఓకే, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో అడిగిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ రిపీటెడ్ గా పడుతుంటాయి మనకి. ఎందుకంటే ఇటీవల మన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఓ బడ్జెట్ పైన కూడా ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్ ఏ 110 ఆర్టికల్, ఆప్షన్ బి ఆర్టికల్ 109, ఆప్షన్ సి ఆర్టికల్ 115, ఆప్షన్ డి ఆర్టికల్ 113 అనేది. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్? మనీ బిల్ అనేది ఆర్టికల్ 110 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఓకే, 110 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మనీ బిల్లుకు నిర్వచిస్తుంది అంటే మనకి ఏది నాన్న? ఈ 110వ ఆర్టికల్. దీన్ని ద్రవ్య బిల్లు అని కూడా అంటారు. అంటే ఈ యొక్క 110 ఆర్టికల్ అనేది ఏది సార్ అంటే ద్రవ్య బిల్లు లేదా మనీ బిల్ అంటున్నాం. అండ్ బిల్లులకు సంబంధించినవి చూసుకుంటే మనకి ఇంకోటి కూడా ఉండడం జరుగుతుంది మనకి. ఓకే నాన్న, ఈ ఆర్టికల్ సార్ అంటే 107 ఇది ఆర్డినరీ బిల్ అనే పేరుతో పిలుస్తాం. అంటే సాధారణ బిల్ అనే పేరుతో పిలుస్తాం. అండ్ దాని తర్వాత మనకి 117 ఆర్టికల్ ఏది సార్ అంటే మనకి 117 ఆర్టికల్ ఏది సార్ అంటే ఫైనాన్స్ బిల్. ఏది సార్ అంటే
ఫైనాన్స్ బిల్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఆర్థిక సంబంధ బిల్లులు, ఆర్థిక బిల్లులు అంటాం. అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనే పేరుతో పిలుస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. దీంట్లో చూడండి 110 అండ్ దాని తర్వాత 107, ఇక్కడ 117, ఇవన్నీ కూడా బిల్ సంబంధించినవి. ఓకే, ఈ ద్రవ్య సంబంధ బిల్లు 110 అంటే మనీ బిల్ అంటాం. అండ్ అమెండ్మెంట్ బిల్ 107, ఓకే సారీ ఆర్డినరీ బిల్ అన్న, సారీ ఆర్డినరీ బిల్ అనే పేరుతో పిలుస్తాం 107. అండ్ ఫైనాన్స్ బిల్ ఆర్థిక బిల్లులో 117. అండ్ దాని తర్వాత 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రాజ్యాంగ సవరణ బిల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అవి వీళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదించబడితే ఇవి చట్టంగా మారడం జరుగుతుంది. ఇవి ఆమోదించబడితే ఏంగా మారుతాయి సార్ అంటే చట్టంగా మారడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, ఈ యొక్క బిల్లులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి నాన్న. ఒకటి గవర్నమెంట్ బిల్ అండ్ ఇంకోటి ప్రైవేట్ బిల్. ఇది కూడా గతంలో అడిగాడు నాన్న. గవర్నమెంట్ బిల్ అనగా మంత్రి ప్రవేశపెట్టే బిల్లునే గవర్నమెంట్ బిల్ అంటాం. మంత్రి కాని వ్యక్తి ప్రవేశపెట్టే బిల్లును ప్రైవేట్ బిల్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఇద్దరు కూడా పార్లమెంట్ లో లేదా శాసనసభలో ఉంటారు. ఎవరైతే మంత్రి ప్రవేశపెడతాడో అది మనకు గవర్నమెంట్ బిల్ అవుతుంది. మంత్రి కాని వ్యక్తి ప్రవేశపెడితే దాన్ని ఏమంటాం సార్ అంటే ప్రైవేట్ బిల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇలాగ మనకి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం కూడా 5 దశల్లో ఉండడం జరుగుతుంది మనకి. దాన్ని మొదటి పఠన దశ అని, రెండో పఠన దశ అని, మూడో పఠన దశ అని, అండ్ 4వ పఠన దశలో మన 2వ సభలో ప్రవేశపెట్టడం, అండ్ 5వది రాష్ట్రపతి ఆమోదంతో మనకి ఈ బిల్లు చట్టంగా మారడం జరుగుతుంది. ఈ బిల్లు చట్టంగా మారడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి అన్న. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎన్ని? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దాంతో పాటు మీరు కామెంట్ చేస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం ప్రతిరోజు కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకే, కొన్ని రకాల టెక్నికల్ ప్రాబ్లం వలన 1-2 రోజులు డిలే అవ్వచ్చు అన్న. అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వలన మనకి సమ్ డిలే అవ్వచ్చు, కానీ మేము వీడియో అనేది ఎక్కడ ఆపం. మీ జాబ్ వచ్చేదాకా మేము రోజు వీడియో చేస్తూనే ఉంటాం. మీరు చేయాల్సింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతో పాటు జీకే అనేది అందరికి ఒకటే జీకే, అందరికి అడిగే క్వశ్చన్లు అవే, కానీ ఏ ఎగ్జామ్ పట్టించి దాని యొక్క స్టేజ్ అనేది మారుతుంది. కాబట్టి లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.